సిపిఐ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి నగర కార్యదర్శి శ్రీరాములు గారు పాల్గొని ఇందాక ప్రసంగించినటువంటి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జాఫర్ గారు, సహాయ కార్యదర్శి మల్లికార్జున గారు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మన పార్టీ కార్యాలయంలో పతాకావిష్కరణ అందించినటువంటి సీనియర్ నాయకులు ఎంవి రమణ గారు అందరికీ కూడా ముందుగా 99వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోదరమణులారా, మిత్రులారా, పెద్దలారా, వాళ్ళ భారతదేశవ్యాప్తంగా వాడవాడలా ఇవాళ ఎర్ర జెండాను ఎగరేసుకుని కమ్యూనిస్టు శ్రేణులు 99వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాయి. ఇవాళ దేశంలో ఉన్నటువంటి మీడియా సంస్థలన్నీ కూడా చర్చించుకుంటూ ఉన్నాయి. 98 సంవత్సరాలు పూర్తి చేసుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. ఇవాళ మరోవైపున భారత ఎన్నికల సంఘం సిపిఐకి జాతీయ పార్టీగా గుర్తింపుని ఎందుకు రద్దు చేయకూడదో ఇవాళ నోటీసులు కూడా పంచింది. ఇవాళ మనం చేసుకోవాలి, ఈ భారతదేశంలో ఈ 98 సంవత్సరాల్లో పోరాటంలో, సుదీర్ఘమైనటువంటి పోరాటంలో మనం సాగించినటువంటి పోరాటాలని ఒకసారి నెమరు వేసుకోవాలి. ఎంత దూరం వెళ్ళాం, ఎంతవరకు చేసాం, అందులో ఎన్ని ఫలితాలు సాధించాం, ఎన్ని వైఫల్యాలు ఉన్నాయనేది కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ప్రస్తుత దేశ రాజకీయాలు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, 1925 డిసెంబర్ 26వ తేదీన మన పార్టీ భారతదేశంలో నిర్బంధంలో పుట్టిందని చెప్తా ఉన్నాం. నిర్బంధంలో పుట్టినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ 22 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసింది. ఆ పోరాటం అంతా కూడా భారతదేశం నుంచి తెల్లవాళ్ళని తరిమి కొట్టాలి, భారతదేశాన్ని భారతీయులే పరిపాలించాలి, సంపూర్ణ స్వతంత్రం కావాలని 22 సంవత్సరాలు భారతదేశంలో పిలుపునిచ్చి పోరాడినటువంటి పార్టీల్లో రెండు, ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ, ఒకటి కాంగ్రెస్ పార్టీ. 22 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ప్రజల మధ్య పంచబడాలి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఓటు హక్కు రావాలి, భారతదేశంలో భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములన్నీ కూడా సామాన్యమైనటువంటి ప్రజలకు రావాలి, బ్యాంకులన్నీ కూడా జాతీయకరణం కావాలి, రాజభరణాలు రద్దు చేయాలి, అనేకమైనటువంటి సంస్కరణల కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చేసింది. చట్టం సభల్లో బయట అనేకమైనటువంటి పోరాటాలు చేసింది. పోరాటాల ఫలితంగా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీల చేతులు భూములు వచ్చినాయంటే అది కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితం అనే మనందరూ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దున్నేవాడిదే భూమి, ఉన్నేవాడిదే ఇల్లు అనేసి పిలుపునిచ్చినటువంటి ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. దొరల దగ్గర, పెత్తందారుల దగ్గర భూములు వందల వేల ఎకరాలు ఉంటే పోరాటం చేసి విముక్తి చేసి ప్రజలందరూ కూడా పంచినటువంటి ఘనత కమ్యూనిస్ట్ పార్టీ. ఇవాళ అదేవిధంగా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పెత్తందారులకు వ్యతిరేకంగా మనం పోరాటం చేసి దళితులు, గిరిజనులు, బీసీలకి హక్కులు కాపాడడంలో, వాళ్ళకి స్వాతంత్రం కల్పించడంలో మనం కీలకమైనటువంటి పాత్ర పోషించాం. ఇవాళ ఏం జరుగుతూ ఉంది, ఇవాళ భారతదేశంలో అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చాం. బ్యాంకుల జాతీయకరణ పేరుతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి బ్యాంకుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంలో కమ్యూనిస్ట్ పార్టీ విశేషమైన కృషి చేసింది. రాజుల పేరుతో రాజభరణాలు, అనేకమైనటువంటి భూములు, ఆస్తులు ఉండేవి, అవన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని వచ్చాం. తర్వాత అనేకమైనటువంటి పోరాటాలు చేశాం. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో స్థాపించాలని అనేకమైనటువంటి పోరాటాలు చేసి వందల పరిశ్రమలు, వేల పరిశ్రమలు, పదుల సంఖ్యలో పెద్ద పెద్ద పరిశ్రమలను కూడా తీసుకొచ్చినటువంటి పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ క్రియాశీలకంగా చట్టసభల్లో కానీ బయట కానీ ఉంది. ఇవాళ 98 సంవత్సరాల తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ మనం ఇవాళ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నాడు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కేంద్రంలో నరేంద్ర మోడీ ఇవాళ ఏం చేస్తూ ఉన్నాడు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తాం. అన్నీ కూడా అందులో భాగంగానే ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతులకు తీసుకుని పోయే ప్రయత్నం చేస్తాం. అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తాం. ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏరే రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తూ ఉంటే కమ్యూనిస్టులు, విద్యార్థులు, యువజనులు, కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ పెద్ద ఎత్తున పోరాటం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి 61 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బయట విద్యార్థులు, నిరుద్యోగులందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఇందాక జెండావిష్కరణ చేసి ప్రారంభించినటువంటి నాయకులు ఎంవి రమణ గారు దాని కన్వీనర్గా ఉన్నారు. దాదాపు 10ల సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగులు పోలీసుల కాల్పుల్లో చనిపోవడం జరిగింది. అంత పోరాటం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగంలో స్థాపించినటువంటి ఘనత కమ్యూనిస్టులది, విద్యార్థులది, నిరుద్యోగులది ఉంటే ఇవాళ ఏం చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తాం. అందుకోసం ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన ఉండడం లేదు.
పెట్టుబడిదారుల పక్షాన, పారిశ్రామికవేత్తల పక్షాన ఉంటా ఉన్నారు. కేవలం అంబానీకి, అదానికి వాళ్ళు అన్ని కూడా అప్పచెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఒట్టుగా అప్పచెప్పే ప్రయత్నం చేస్తారు. ఎల్ఐసీలని, బ్యాంకుల్ని, ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వేలని, ఓడరేవుల్ని, విమానాశ్రయాలను అన్ని కూడా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి, నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా 99వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కమ్యూనిస్టులు అందరూ ప్రజలను పూనాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు, సంస్థలన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలని మనం చేయాలి. తర్వాత రెండో విషయం, ఇవాళ భారతదేశంలో పెను ప్రమాదం వచ్చింది. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎలాంటి పాత్ర లేనటువంటి భారతీయ జనతా పార్టీ, మరి ఇందాక అంటే కమ్యూనిస్టు, కాంగ్రెస్ మాత్రమే ఇవాళ భారతదేశ స్వాతంత్రంలో ఉన్నామని చెప్తాం. వాళ్ళు అంటే స్వాతంత్ర పోరాటంలో లేని వాళ్ళు ఇవాళ ఢిల్లీలో అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఇవాళ ఏం చెప్తా ఉన్నారు? దేశభక్తి గురించి చెప్తా ఉన్నారు, దేవుని గురించి చెప్తా ఉన్నారు, మతం గురించి చెప్తా ఉన్నారు. నిజంగా భారతదేశంలో ఎవరైనా దేశభక్తులు ఉన్నారంటే కమ్యూనిస్టులు మాత్రమే అని చెప్తా ఉన్నారు. ఈ దేశం కోసం వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని వందల మంది, వేల మంది జైళ్ళకు పోయిన తర్వాత విద్యార్థులందరూ చదువులు పోగొట్టుకున్నారు. పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులందరూ కూడా ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. మరి నిజమైన కమ్యూనిస్టులు, దేశభక్తులు అనేది ఇవాళ ప్రజలందరూ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి తోడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం సంక్షేమ ప్రభుత్వం అని ప్రజలకి డబ్బులు పంచే కార్యక్రమం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి లేదు. రావుగా 3 నెలల్లో 90 రోజుల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. దేశంలో, రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో మనం బీజేపీని, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపాల్సినటువంటి అవసరం ఉంది. 99వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మనం కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నట్టు మోడీని, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపుదామనేసి ఈ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అందరూ కూడా ప్రజలను పూనాల్సిందిగా కోరుకుంటూ మరోసారి మీ అందరికీ కూడా